మీరు తగ్గి అధికారంలోకి వచ్చిన తర్వాత మీ తగ్గుకు కారణం ఏంటి, మీకు తగ్గు ఉన్నటువంటి ఆలోచన పరిజ్ఞానం ఏంటి, మీకు తగ్గు తగినటువంటి లబ్ధి ఏంటి అనేటువంటిది కూడా ప్రజలకు చెప్పాలి. మీరు తగ్గారు బాగుంది, ఎవరి కోసం తగ్గారు అనేటువంటిది క్లియర్ గా కదండి, అదే క్లియర్ గా ప్రజలు అర్థం చేసుకున్నారు సార్. దుర్గేష్ గారు చాలా స్పష్టంగా అదే సార్, నేను అందుకనే సార్ నన్ను ముందుకు అదే క్లారిటీ అంటున్నా. ఎవరి కోసం తగ్గారు? సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే చెప్పారు, నేను రాజకీయాల్లోకి వచ్చింది సుగాలి ప్రీతి కోసం, నేను సుగాలి ప్రీతి కోసం తగ్గుతున్నాను అన్నాడు. అధికారం చేపట్టావు, సుగాలి ప్రీతికి నీకు అధికారం వచ్చిన తర్వాత ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి కోసం. నీకు నిజంగా నువ్వు తగ్గి అధికారం కావాలని, నేను ముఖ్యమంత్రి కావాలో డిప్యూటీ సీఎం కావాలో, నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం, రాష్ట్ర బాగోగుల కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల కోసం, విద్యార్థుల కోసం, యువత కోసం నేను తగ్గుతాననుకున్నప్పుడు మీరు అధికారం చేపట్టిన వెంటనే మీరు తగ్గిన దానికి వచ్చినటువంటి ఆ పరిష్కారం ఏంటి? సుగాలి ప్రీతికి మీరు ఏం చేశారు? సుగాలి ప్రీతికి ఏమైనా తగ్గించారా? సరే పోనీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జరిగినటువంటి అరాచకాల కోసం నేను తగ్గుతున్నాను, మంచి పాలన అందిస్తాను అంటున్నారు. మీరు తగ్గారు, వెరీ గుడ్. మీరు తగ్గిన దాని వల్ల జరిగినటువంటి లాభం ఏంటి? మీకు మాత్రం డిప్యూటీ సీఎం వచ్చింది, మీకు కొంతమందికి ఎమ్మెల్యేలు వచ్చారు, కొంతమందికి మంత్రులు వచ్చారు, కొంతమంది ఎంపీలు వచ్చారు, మీకు కొంతమందికి రాజ్యసభ సభ్యులు వచ్చారు, కొంతమంది ఎమ్మెల్సీలు వచ్చారు. అంతే తప్పితే మీరు తగ్గిన దానికి రాష్ట్ర ప్రయోజనాలు ఏంటి? ఈ రోజు మొన్న గుంటూరులో ఒక మహిళని వ్యవస్థరం చేసి రోడ్లు నిలబెట్టి అస్తవ్యస్తం చేశారు. మీరు తగ్గిన దానికి ప్రతిఫలం ఏంటి? మీరు దానికి న్యాయం చేశారా? మీరేమైనా గొంతెత్తి మాట్లాడారా? మీ అధికారం వచ్చిన దానివల్ల రాష్ట్ర ప్రయోజనాలు కొరిగింది ఏంటి? అదేవిధంగా వెంకటేశ్వరరావు గారిని అడుగుతున్నా, గాది వెంకటేశ్వరరావు గారిని, అదే గాది సాయికృష్ణ అనేటువంటి వ్యక్తి అన్నకు తెలుసుంటారు వాళ్ళు, ఎందుకంటే ఒకే ఇంటి పేరు ఉంటుంది. గాది సాయికృష్ణ కేసు ఏ విధంగా లాకప్ డెత్ అయ్యి, లాకప్ డెత్ లో బూడిదైపోయి, బూడిద కూడా మిగల్చకుండా ఏ విధమైనటువంటి ప్రభుత్వం అన్యాయం చేసిందో, ఈ అన్యాయాన్ని మీరేమైనా మీరు అడ్డుకోగలిగారా? మీరు ప్రశ్నించారా? మరి యువతకు చేసినటువంటి ఇదేంటి? మీరు తగ్గిన దానివల్ల యువతకి ఏం లాభం జరిగింది? మీ పార్టీకి మీకు తప్ప యువతకి ఏం లాభం జరిగింది అనేటువంటిది చెప్పాలి సార్. కర్నూలులో తిరుపతమ్మ అనేటువంటి ఒక ఆమె కొడుకు తప్పినాడని చెప్పని పోలీస్ స్టేషన్కి పోతే ఏం పట్టించుకోకుంటూ ఉంటే వాళ్ళు ఒక పిటిషన్ ఇస్తే, ఆ పిటిషన్ కోసం అని చెప్పని ఎంక్వైరీ ఇస్తే దాంట్లో పోలీసులు నువ్వే చంపావని చెప్పి వేధిస్తే ఆమె వేధించి చంపేశారు సార్ ఆమెని. ఇటువంటి పరిస్థితుల్లో మీరేమైనా మహిళలకి చేశారా? ఎంతమంది మైనర్ బాలికల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి ఈ రోజు, వాటి మీద ఏదైనా ప్రశ్నించారా? మీరు ప్రశ్నించారా? వాళ్ళకి ఏమైనా మేలు జరిగిందా? మీరు తగ్గిందని అడిగారు. నా ప్రశ్న చాలా స్పష్టంగా ఉంది. మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చాం, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, మీరు అది వదిలే సోషల్ స్టడీస్ చెప్తే ఎట్లా? అదే సార్, మీరు ఏం చెప్పాలి? స్థానిక సంస్థలకి వాళ్ళు అంత గట్టిగా వెళ్తుంటే కూటమి చాలా బలంగా, సరే ముందర ఫీలర్స్ వదులుతారు వాళ్ళు, 80-15 వాళ్ళ స్ట్రాటజీ అది. అదే ఫీలర్ పొరపాటున మీ కరపత్రిక దాంట్లో సాక్షిలో వచ్చుంటే మిమ్మల్ని డొక్కజించి డోలు కట్టి ఉతికారేసేవాళ్ళు. ఎట్లా తెలుసు, ఒక 40-70 కేసులు పడి ఉండేవి. సరే వాళ్ళ అనుకూల పత్రికలో వచ్చింది, వాళ్ళు అది డిసిమినేట్ చేయడానికి, ప్రాపర్ గా డిసిమినేట్ చేయడానికి వెళ్ళారు. ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. తెలుగుదేశం ఎత్తుగడ అది 40 ఏళ్ల పార్టీ, వాళ్ళదా చిన్నదా చితకదా? ఇందాక పురుషోత్తమ్ రెడ్డి గారు చెప్పారు. మామూలుగా అసలు మామూలు మార్తాండులు ఉండరు అందులో, వ్యూహకర్తల్లో ఎవరు పనికిరారు. అట్లాంటి పార్టీ ముందు మీరే ప్లే చేయాల్సింది విక్టిమ్ రోల్. వదిలేసి అగ్రెసివ్ స్టాండ్, ఎగబడిపోవటం, కలబడపటం, వీటి కాదు. స్థానిక సంస్థలకు సంబంధించి వాళ్ళు వేస్తున్న ఎత్తుగడలు ఇవన్నీ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికే. మీరు ఆ ట్రాప్ లో పడిపోతున్నారు. ఇప్పుడు 10 పార్టీలు కలిసి వచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నో కన్ఫ్యూజన్. ఇందాక చెప్పిన ఇది కూడా అదే సార్, 100%. ఇప్పుడు నాకు తెలియగలుగుతున్నా సార్, 15% నాకు కావాలా, లేకుంటే ఇంకా ఎక్కువ అంటే సెటిల్మెంట్లు కావాలని అడుగుతున్నానంటే నేను అడుగుతున్నా సార్, జనసేన పార్టీని నేను అడుగుతున్నా, ప్రశ్న చేస్తున్నా. లోకేష్ గారు ఆయనకి చీఫ్ ఎలక్షన్ కమిషనరా? అర్థం కావట్లేదు సార్ నాకు. రాజ్యాంగబద్ధంగా జనసేన పార్టీకి ఇంచుమించు 13,325 గ్రామ పంచాయతీలు ఉంటే వాటన్నింటిలో నిలబడేటువంటి అధికారం చీఫ్ ఎలక్షన్ కమిషన్ జనసేన పార్టీకి ఇచ్చినప్పుడు వీళ్ళు పోయి లొకేషన్ అడుక్కోవడం ఏంటి? నాకు ఇంకా ఎక్స్ట్రా ఎవరు చెప్పారు మీకు? అనలేదే. అదే కదా సార్ ఇప్పుడు అడుగుతున్నది. వాళ్ళు అనలేదే, మేము లాస్ట్ టైం చేశాం కాబట్టి అలాగే ఉండదు. ఇప్పుడు ఈసారి మేము అంటే 3% ఇంకో 2% పెంచమంటారు. ఈసారి మేము చూపిస్తామని స్పష్టంగా చెప్తున్నాం. నిజంగా చూపించడమే కావాలి సార్. నిజంగా వాళ్ళకి జనసేనకి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, బెగ్గింగ్ బౌల్ తీసుకొని తెలుగుదేశం వాకిట్లో నుంచోవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్కి లేదు. మీకు నాకన్నా కూడా గాది వెంకటేశ్వర గారు ఆ విషయంలో క్లారిటీ ఉంది. ఖచ్చితంగా ఆయన రైట్ఫుల్ డిమాండ్ ఏదో ఆయన తీసుకున్నారు. మేము స్వాగతిస్తున్నాం సార్. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి స్వాగతిస్తున్నాం. జనసేన ఏంటువంటి 13,325 స్థానాల్లో నిలబడాలనేటువంటి ఉద్దేశమే మాకు ఉంది. ఖచ్చితంగా నిలబడండి, మీకు అవకాశం ఉంది. మీరు బెగ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు బెగ్గర్స్ కాదు, నేను కూడా స్పష్టం చేస్తున్నా.